మెదక్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద తగ్గడంతో మారుమూల ప్రాంతాల్లో రాకపోకలను పునరుద్ధరిస్తున్నారు అధికారులు. హవేలీ, గన్పూర్ మండలంలో భారీ వర్షాలతో 2 రోజులుగా జలదిగ్బంధంలో ఉన్న దూప్సింగ్ తండాకు రాకపోకలు ప్రారంభించారు. తండా నుంచి తాత్కాలిక రోడ్డు వేశారు. మొన్నటి భారీ వర్షాలతో తండా మొత్తం నీట మునిగింది. అన్ని వైపులా వరద చేరి రాకపోకలు బంద్ అయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆహారం, తాగునీరు అందక తీవ్ర ఇబ్బంది పడ్డారు తండావాసులు. నష్టం అయిపోయింది. ఒక్క సామాన్ లేకుండా పోయినాయి సార్. 5-6 రోజుల నుంచి రేకుల మీద పైన కూర్చున్నాం చిన్న చిన్న పిల్లలతో సార్. మాకేం లేకుండా ఉన్నాం సార్. మేము కట్టుబట్టల మీద చిన్న చిన్న పాపలు మేము చచ్చిపోతారేమో అనుకున్నాం సార్. ఒక్క సామాన్ సుఖలేరు సార్. మా పరిస్థితి ఎట్లా సార్? మేము ఎట్లా బతకాలి? ఒక్క సామాన్ లేవు, బట్టలు లేవు, ఏం లేవు సార్. మేము ఎట్లా ఉండాలి? ఏం తిని బతకాలి సార్? ఏం లేవు సార్. మాకు కట్టుబట్టలతో ఉన్నాం సార్. మాకు సామాన్ లేవు, బట్టలు లేవు, ఏమీ లేవు. మాకు తినడానికి సుఖం ఏమీ లేవు సార్. మేము ఎట్లా ఉండాలి? మా పరిస్థితి ఎట్లా సార్? మేము ఎట్లా బతకాలి? మాకు ఏమీ లేవు సార్. సార్ చిన్న చిన్న పాపలు ఉన్నారు మాకు. ఈ వాగు నా లైఫ్లో, మా నాన్న లైఫ్లో, మా తాతలు ముత్తాతలు ఎవరు చూడలేరండి. ఏంటంటే వాగు మట్టంగా నీళ్ళు వస్తుండే. ఇది ఎప్పుడు రాలేదు, మేము చూసుకోలేదు. మేము లేకుంటే ఈ ఊర్లో ఉండకపోతుంది. మేము ఏదో బయట ఊరు లేకుంటే మంచి సేఫ్ ఫేస్లో మేము ఇల్లు కట్టుకోవాళ్ళం. ఇది ఇక్కడ ఇంత పెద్ద ప్రమాదం వస్తుందో మేము ఊహించుకోలేము. ఏంటంటే మేము ఇంత బాధాకరంగా మా పెద్ద మనుషులు, మా చిన్నలు, ఇంకా నయం ఈ మా ఊరు అవతల సైడ్ ఉంటే మేము ఇప్పుడు బతికి ఉండేవాళ్ళం. అన్నీ కొట్టుకుపోయినాయి. ఆవులు, బర్రెలు, పొలాలు, అన్ని తోటలు అయితే అనేకం. ఇంకా ఏంటంటే కట్టుబట్టలతో ఉన్నారండి కొంతమంది అయితే. 2 రోజుల క్రితం వాగు వచ్చింది మా ఊర్లో. ఇక్కడ ఎత్తుగా ఉండడం వలన మేము వాగు రాదని అనుకున్నాం. ఇంట్లోనే ఉన్నాం, చిన్న పొలం తీసుకొని ఇంట్లోనే ఉన్నాం. కానీ హఠాత్తుగా వచ్చేసరికి ఏం చేయాలో, ఏం తోచాలో అర్థం కాక ఏం కాపాడలేకపోయినాం. సామాన్లు అన్నీ తడిచిపోయినాయి, బియ్యం, వడ్లు అన్నీ తడిచిపోయినాయి. పిల్లలను మాత్రం కాపాడుకున్నాం. ఏమైనా ఏం బతికి ఉండి ఏమేమి సాధించవచ్చు, కానీ పిల్లలు మాత్రం తెచ్చుకోలేను. కానీ ఆడ మొత్తం వాగొచ్చింది సార్. మొత్తం బట్టలు అన్నీ తడిచిపోయినాయి. మొత్తం బురదలా పోయినాయి బట్టలు. వేసుకోనికి బట్టలు కూడా లేవు, ఏం లేవు. 24 గంటలు బిల్డింగ్ మీద కూర్చున్నాము సారు. చిన్న చిన్న పాపలు ఏడసుకుంటా ఉన్నారు. మేమేమో బిల్డింగ్ మీద కూర్చున్నాము. తిరగలే, వాగైంది. ఏటు తిరగకుండా అయింది మాకు. ఏటు పోకుండా ఏటు నాశనం అయినాం మేము. చచ్చిపోతామేమో, నాగలా పోతామేమో అట్లా అని. మా పరిస్థితి ఏం బాగాలేదు, అట్లా అయిపోయినాం మేము. చూసే వరకులే ఇంట్లోనే చేరి వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. మొత్తం తడిచిపోయింది. ఆ తండల నుంచి ఆ వాగుకి ఎక్కినాం, గుట్టకెక్కినాం ఈ చిన్న పిల్లలను ఎత్తుకొని. కొందరు అయితే పట్టీలు పోగొట్టుకున్నారు. ఆ హడావిడిలో ఏం చేయాలో అర్థం కాలేదు. పానం బతికించుకోవడమే పెద్ద కష్టంగా మారింది. అప్పుడైతే కట్టుకుందామంటే వేరే వాళ్ళు ఆ తండ వాళ్ళు ఇచ్చిర్రు. అక్కడ నుంచి గుట్ట నుంచి పైకి వచ్చినప్పుడు మొత్తం తడిచిపోయినాం. పిల్లలు అయితే ఆకలి ఏడుచుడే. ఇక ఎవరు మాకు పట్టించుకున్న వాళ్ళే లేరు. ఇక్కడ ఉన్న నీళ్ళు ఇంట్లోకి బయట అప్పుడే మొత్తం ఇంట్లోకి వచ్చేసింది నీళ్ళు. అప్పుడే చిన్నపిల్లలని ఎత్తుకొని అటు ఈ తండలో నుంచి ఇంత నీళ్ళకి వెళ్ళినాం సార్. ఆ తండ వెళ్ళి అటు గుట్టకి ఎక్కినాం. సాయంత్రం వరకు అటే ఉన్నాం సార్. ఆకలితో నీళ్ళు లేక, అన్నం లేక అటే ఉన్నాం. సాయంత్రం 7 గంటలకు వచ్చినాం సార్. ఏం తినడానికి లేదు సార్. ఇట్లా అయిపోయింది. మొత్తం బియ్యం అంతా నానిపోయినాయి సార్. బట్టలు అన్నీ నానిపోయినాయి సార్.